హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం చేసిన చాలా ఈజీగా సింపుల్గా రాగి సంగట్లకి చాలా పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అనేది ఎలా చేయాలో ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. చూసారా కర్రీ అనేది ఎంత జ్యూసీగా గ్రేవీగా వచ్చిందో. ఇలా ఎందుకంటే రాగి సంగట్లోకి గ్రేవీ అనేది మనకి ఎక్కువ కావాలి కాబట్టి ఇలా గ్రేవీ కింద మంచిగా చేసుకోవచ్చు. అందరికీ నాటుకోడి అనేది దొరకదు కాబట్టి నేను ఇక్కడైతే పారం కోడి తీసుకున్నాను. బాయిలర్ కోడితో అయితే అంత టేస్ట్ అనేది రాదు కాబట్టి నేను ఇక్కడ పారం కోడి అనేది తీసుకున్నానండి. దాంట్లోకి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గడానికి కోసమని ఉల్లిపాయలు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మగ్గే వరకు ఉల్లిపాయని మంచిగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి మంచిగా కలుపుకొని అంత పచ్చివాసన పోయిన తర్వాత ముందు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఇది చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి. చికెన్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నేను చూపించే విధంగా బాగా మంచిగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చికెన్లో మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చే వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఈ లోపు మనం దాంట్లో కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా కోసం ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, హోల్ బిర్యానీ మసాలా అన్నీ తీసుకున్నాను గరం మసాలా కోసం. ఇలా పచ్చి మసాలా అనేది ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకొని ఇలా చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చి మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అయితే టమాటా అనేది యాడ్ చేసుకోవాలండి. టమాటా అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 2 or 3 టేబుల్ స్పూన్ల కారం, మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి మసాలా ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ని అయితే అందులో వేసి మొత్తం అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. అలాగా మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే 1.5 గ్లాస్ తీసుకోండి. అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది. ఇలాగ బాగా కలుపుకొని మూత పెట్టుకొని సాల్ట్, కారం, స్పైసెస్ అన్నీ సరిపోయినాయి లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ అనేది తక్కువైంది కాబట్టి నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని కుక్కర్ అనేది మూత పెట్టాలండి. ఇది పారం కోడి కాబట్టి మనకి ఒక 7 to 8 విజిల్స్ అనేవి రావాలి. 7 to 8 విజిల్స్ వస్తేనే ముక్క అనేది బాగా ఉడుకుతుంది. అలా ముక్క అనేది ఉడికితేనే మనకి రాగి సంగట్లోకి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అనేది మూత పెట్టి విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే మనం కుక్కర్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుంటే ఎంతో డిలీషియస్ అయిన చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఫైనల్గా అందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాటుకోడికి ఏ మాత్రం తీసిపోదు ఈ పారం కోడి చికెన్ కర్రీ అనేది నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. నిజంగా మేము రాగి సంగట్లోకి తింటుంటే ఇంకా తినాలనిపించింది. ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంది. నిజంగా ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. కర్రీ అనేది చాలా జ్యూసీగా చాలా టెండర్గా వచ్చింది. ఇంకా తినే కొద్దీ తినాలనిపించింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మళ్ళీ ఎప్పుడు చేసుకుంటానో అనిపిస్తుంది. అంత బాగుంది కర్రీ అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.